తెలంగాణ శ్రీనాథ్రమ్మ అని సరస్వత్యమ్మ కైకాళికాయమ్మ బ్రాహ్మత్తాత్రేయమ్మ ఓం నమ శివాయ శివాయ గురమ్మ శ్రీనాథ్రేమ్మ క్రీం క్రీం మహాకాళికాయమ్మ మాతృభ్యో పితృభ్యో ఋషిభ్యో గురుభ్యో నమో నమః ఓం భగవతి పుత్రోదాయీ నమో నమః స్వదా దేవ్యే నమో నమః. యోగ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. ప్రధానంగా గోచారీత్యా ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిని కలిగి అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతం మీకంతా కూడా ఈ రోజు మనం చెప్పగలిగే టాపిక్ ఏంటంటే ప్రధానంగా చూసుకుంటే పితృదోషాలు, పితృశాపాలు కానీ ఈ యొక్క మాతృమూలకల్ని పితృదోషం కానీ పితృమూలకల్ని పితృదోషం కానీ నవమ స్థానము చతుర్థ స్థానం కేంద్రంగా చేసుకొని ఈ యొక్క జన్మజాతకాన్ని ప్రధానంగా చూసుకుని చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే లగ్నాన్ని కేంద్రంగా చూసుకోవాలి. జన్మ జాతకని ప్రధానమైన జాతకంగా అందరూ కూడా విశ్లేషణ గురించి చెప్తున్నాం. ప్రధానంగా జన్మ జాతకని ప్రధానమైన జాతకం గోచార చక్రం అనేది ప్రస్తుత కాలానికి మీకంతా కూడా ఈ గ్రహస్థితి రకంగా ఉంటే గోచార గ్రహాలు మారినప్పుడు మీకు అదృష్టం కలిసి వస్తుందని చెప్పి లాభాలు గరిస్తాయని చెప్పి గ్రహాల యొక్క స్థితి కుటుంబాల వల్ల పునఃస్థానాలు బట్టి ఈ యొక్క మిత్ర స్తోత్రాన్ని బట్టి అంతా కూడా చెప్పుకోవడం జరుగుతుంది. కానీ జన్మజాతకంలో ప్రధానంగా ఆగామి సూచిత సంచిత ప్రారంభ కర్మలు అని చెప్పేసి జ్ఞాత సంచిత ప్రారంభ కర్మలు అంటే ఈ కర్మ శేషాన్ని నుంచి మానవాళి యొక్క జీవన విధానం అనేది ఉంటుంది అనమాట. ప్రధానంగా చూసుకుంటే గరుడ పురాణంలో చెప్పిన ప్రకారంగా ఈ యొక్క మానవాళి యొక్క జీవన విధానం కాకుండా పితృదేవతలకి పితృస్థానానికి అంతా చేరడానికి ఎటువంటి కర్మలు ఆచరిస్తే కనుక ఈ యొక్క పితృదోష నివారణ అంతా కూడా నివారణ జరుగుతుంది అనేది తెలుసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా ఒక జీవి అంటే ఒక మానవుడు కానీ ఒక మనిషి అంతా కూడా ఈ యొక్క వ్యక్తి అయిపోయిన తర్వాత చనిపోయిన తర్వాత ఈ యొక్క ఆత్మ అనేది శరీరం నుంచి బయటకు వచ్చేస్తుంది. ఆత్మ అనేది నన్ను ఏమంటారంటే ఆత్మని ఈ యొక్క మొదటి చనిపోయిన తర్వాత ఈ యొక్క 12 రోజుల దాకా లేదా 16 రోజుల దాకా దాన్ని ప్రేతము అంటారు. దానికి ఏమవుతుందంటే యాతనా శరీరం అనేది ఉంటుంది అన్నమాట. ఈ యొక్క భగవంతుడి యొక్క స్థానం కంటే ఉద్యోగాలకు అంతా కూడా అవుతుంది. ఈ యొక్క యాతన శరీరం తోటి ఆత్మ అంతా కూడా యాతన శరీరం అని చెప్పేసి అంటే దీనికంతా కూడా యాతన శరీరానికి పతానికి ఏమి ఉంటుంది, ఒక దుఃఖం అనేది ఉంటుంది కానీ ఆకలి దక్కికలు ఉంటాయి, దుఃఖం అనేది ఉంటుంది. ఈ యొక్క యాతన శరీరం అంటే ఏదైనా శిక్షలు అనేవి ఉంటాయి కనుక తాపత్రయాలు దుష్కర్మలు చేసుకుంటే కనుక ఆత్మ కానీ ఆ జీవుడు కానీ తాపత్రయాలు చేసుకుంటే నరకం అందించడానికి యాతన శరీరం అనేది ఉంటుంది. లేదు ఈయన పుణ్యాత్ముడు పుణ్యకర్మం చేసుకున్నాడు, దేవతా స్నేహం చేసుకున్నాడు, యజ్ఞాత కృతం చేశాడు, ఈ యొక్క ఆత్మ అంతా కూడా పరిశుద్ధంగా ఈ యొక్క పరిపూర్ణంగా అంతా కూడా ఉంది. ఈ యొక్క పూర్ణ శరీరంగా పూర్ణాత్మకుడుగా అంతా కూడా పుణ్యలోకాలకు వెళ్ళడానికి అర్హులైనంతా కూడా ఈ యొక్క ఆత్మ శుద్ధిగా ఉంది. ఈ విధంగా కూడా దైవలోకానికి వెళ్ళడానికి పుణ్యాత్మగా పరిగణించి దీనికంతా కూడా దేవ శరీరం వస్తుంది అనమాట. స్వర్గలోకంలో కానీ దేవ శరీరం అంటారు. కానీ అంతా కూడా పుణ్యాన్ని నిర్వహించడానికి అక్కడంతా కూడా ఆనందంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ యాతన శరీరంతో మగరాజులు అనుభవిస్తూ ఉంటారు. అయితే యాతన శరీరంతో ఉండడం కానీ ఈ యొక్క దేవ శరీరంతో ఉండడం కానీ ఈ యొక్క ఆత్మ సిద్ధాంతం ఏంటంటే ఆత్మ యొక్క ప్రాణం అంతా కూడా జరుగుతూ ఉంటుంది, సంచకాలం పాటు జరుగుతూ ఉంటుంది అన్నమాట. యాతన శరీరం ఉంటుంది. తర్వాత ఊర్ధ్వలోకాలకి పుణ్యలోకాలకి స్వర్గలోకాలకి బ్రహ్మలోకానికి అంతా కూడా ఈ యొక్క ఆత్మ చేసుకున్న ఈ యొక్క జీవులు చేసుకున్న పుణ్యాన్ని బట్టి వాళ్ళ జీవన విధానం అనేది ఉంటుంది, మరుజన్మ అనేది ఉంటుంది. ఈ యొక్క శరీరం వచ్చిన తర్వాత ఒక భాగం అంతా కూడా పితృలోకంలో స్థితి నాశనం ఉంటుంది, ఇంకో భాగం అంతా చూసుకుంటే ఆత్మ అంతా కూడా విభజించబడుతుంది. ఒక ఆత్మ అంతా కూడా పుణ్యలోకంలో పుణ్యాన్ని అనుభవించే విధంగా మరుజన్మ కూడా వచ్చే విధంగా మరి ఒక జీవాన్ని వదిలిపెట్టిన తర్వాత మరుజన్మ కూడా రావాలి కదా. అయితే ఈ యొక్క ఆత్మ అనేది ప్రతి యొక్క కర్మంతా అనుభవించే విధంగా కర్మ సిద్ధాంతాన్ని అనుభవించే విధంగా ఉంటుంది అన్నమాట. పూర్వజన్మలు చేసుకుంటున్నాము, యువజన్మలు చేసుకుంటున్నాము బట్టి జీవన విధానం ఉంటుంది. ప్రధానంగా పితృదేవతలంతా కూడా మోక్ష కారకులు, ప్రధానంగా వంశాభివృద్ధి కారణం అవుతారు. ప్రధానంగా పితృదేవతలు ఆరాధన చేసుకోవడం వల్ల పితృదోష నివారణ అంతా కూడా పరిహారం చేసుకోవడం వల్ల పితృణం శాశ్వత పరబ్రహ్మ యొక్క స్థిరసిచ్చత్ అంతా కూడా 27 తరాల దాకా పితృదేవతలంతా కూడా మోక్షస్థానంలో ఉండడానికి కారణమవుతుంది. ప్రధానంగా మోక్షనారాయణ బలి విధానం అనేది పూజ విధానం ఉంటుందన్నమాట. ఇది పుణ్యక్షేత్రాలను అంతా కూడా ఆచరిస్తూ ఉంటారు, నదీ పరివాహ కార్యక్రమాలు అంతా కూడా ఆచరిస్తూ ఉంటారు. ప్రధానంగా చూసుకుంటే 4 పుణ్యక్షేత్రాలు కానీ 5 పుణ్యక్షేత్రాలు కానీ దీనికంతా కూడా ఈ యొక్క రంగం ఉంటుంది. ప్రధానంగా చెప్పుకునే ఉంటుంది గోకర్ణ పుణ్యక్షేత్రం. గోకర్ణ పుణ్యక్షేత్రం ఆత్మలింగం ఉంటుంది. ఆత్మలింగం ప్రదేశంలో అంతా కూడా ఈ యొక్క
ఆచరణ చేయడం వల్ల గోకర్ణ పుణ్యక్షేత్రంలో పరివాహ దేవతల దగ్గర ఒక దేవాలయం దగ్గర అంతా కూడా చేస్తూ ఉంటారు. నదీ ప్రవాహం దగ్గర అంటే సముద్ర మార్గం దగ్గర అంతా చేస్తూ ఉంటారు. కాబట్టి పుణ్యక్షేత్ర ప్రాంతంలో అంతా కూడా అత్యంత పుణ్యకరంగా మోక్ష నారాయణ బలిదానం చేయించుకోవడం, తిలహోమాన్ని ఆచరించడం వల్ల జన్మజాతకంలో మీకు పితృదోషం కానీ పితృశాతం కానీ ఉంటే గనక ఈ పరిహారం తెలిసి ఉంటే పితృను శాశ్వత పరబ్రహ్మక స్థితిని చేస్తామని చెప్పేసి వేదం అంటుంది కనుక ఈ యొక్క పితృదేవతలు ప్రీతికరంగా 4 తరాల వాళ్ళ పూర్ణం కాకుండా మధ్యంశానం మాతృవంశానం ఈ యొక్క నివంశాన్ని చెందిన వాళ్ళు తండ్రి వంశము తర్వాత అమ్మగారి వంశము సదవిధ ప్రాణం ఎవరైతే కనుక చిన్న వయసులో కాలం చేశారు అనుకోకుండా యాక్సిడెంట్ లో పోయారు కానీ చిన్న వయసులో అనారోగ్యం పోయారని చెప్పేసి కానీ బ్రతించిన వాళ్ళ పేరు మీద అంతా కూడా కులప్రదానం చేసి తిలతర్పణాలు చేయించి తర్వాత తిలదండ మీద ఆచరించడం ఈ యొక్క బ్రాహ్మణుడికి అంతా కూడా భోజనాలు పెట్టడం జరుగుతుంటుంది అన్నమాట. అతనిండా కూడా వత్సదానము తిలదానము కూడా షోడశ దానాలు చేస్తారు. బుధదానము హిరణ్యదానం బుధదానం కూడా చేయవచ్చు. ఈ యొక్క ఆవు దూడను కలిపి ఈ యొక్క విశ్రామాన్ని కలిపి అంతా కూడా ఈ యొక్క భూమాత దానం చేసుకోవడం వల్ల 600 గ్రాసులు అంతా కూడా దానం చేయడం వల్ల పితృశాపం నుంచి నివారణ కలుగుతుంది. సర్వ పితృణం శాశ్వత మోక్షసిద్ధి ప్రాప్త్యంతో సంకల్పంతో పితృదేవతలంతా కూడా పరబ్రహ్మలకి స్థిరనివాసంలో ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క ఆత్మ శుద్ధి కలగడానికి ఆ జీవుడికి అంతా కూడా సంపూర్ణమైన పూర్ణ శరీరం లభించడానికి సమయం పడుతుంది. వాళ్ళు చేసుకున్న పుణ్యాన్ని బట్టి మరుజన్మ మీద ఆధారంగా ఉంటుంది. మరియు మీరు చేసుకున్న వాళ్ళకి సంతానంగా ఉండేవాళ్ళు ఆ యొక్క ఆత్మకి పుణ్యలోకాలు ఘటించాలి, పుణ్యలోకాల్లో అగ్ని సిద్ధించాలి, మోక్ష ప్రాప్తి కలగాలి అంటే కనుక మీరు మీ పితృదేవత ప్రీతికరంగా దాన హోమాది కార్యక్రమాలు ఆచరించాలి, అన్నదానం చేయాలి. తద్వారా పితృశాపం నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. జన్మజాతకం వశాత్తు ప్రధానంగా ఏం చెప్తారంటే చతుర్థ స్థానంలో 9వ స్థానం ఉంటారు కేంద్రంగా చెప్పడం జరుగుతుంది. లగ్న చక్రాల శాతం లగ్నం చూసుకుంటే లగ్నం చూసుకోండి, లేదు రాశి చూసుకుంటే రాశిని చూసుకోండి. ప్రధానంగా చూసుకుంటే జన్మజాతకంగా అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. కాబట్టి లగ్నాన్ని ప్రామాణికంగా చెప్తున్నాం. ఇక్కడంతా కూడా ప్రధానంగా 3 గ్రహాలంతా కూడా దీనికి కేంద్రంగా అనుకుంటారు. రాహు కానీ కేతు కానీ 9వ స్థానంలో ఉంటాయి అంటే లగ్న చక్రాల శాతం ఈ యొక్క పితృదోషం ఉంటుంది అని చెప్పేసి అంటారు. మరియు సూర్య భగవానుడు రాహుతో పాటు కలిసి ఉన్న ఏ లగ్నమైనా కానీ మరియు శని యొక్క వీక్షణ అంతా కూడా 9వ స్థానంలో ఉన్న సూర్య భగవానుడు ఉన్న చతుర్థ స్థానంలో ఉన్న సూర్య భగవానుడు ఉన్న పరస్పర వీక్షణ అంతా కూడా ఉన్నా కానీ ఈ యొక్క పితృదోషం వర్తిస్తుంది. పరస్పరంగా పుత్రులకి మరియు తండ్రికి అంతా కూడా విభేదాలు అనేది ఉంటాయి. ఈ యొక్క మనస్పర్ధలు అనేది ఉండడం కానీ ఏకరుద్రాలు రాయడానికి సమయం ఉండడం కానీ అన్నతములు ఒక సఖ్యత లేకపోవడం కానీ ఇవన్నీ కూడా పితృదోషం కారణమవుతుంది. సంతానం అనేది ఆలస్యంగా జరుగుతుంటుంది. సంతానం అనేది కళ్యాణం అయిన తర్వాత ఆలస్యంగా జరుగుతుండడం కానీ కొంతమంది పుత్ర సంతానమే ఎక్కువ అవుతుండడం కానీ స్త్రీ సంతానం లేకుండా ఉండడం కానీ కొంతమందికి అయితే 4 కానీ 5 కానీ స్త్రీ సంతానం ఉండడం కానీ ఇవన్నీ పితృదోషం కింద పరిగణించబడుతుంది. ఎంత ప్రయత్నం చేసినా ఈ కష్టాలు ఆర్థికమైన కష్టాల నుంచి బయటపడడానికి మార్గం దొరకపోవడం కానీ అన్ని ధర్మమత్తలు కూడా మనశ్శాంతి లేకపోవడం కానీ రోగబాధలతో దీర్ఘకాలికంగా రోగబాధలతో ఇబ్బంది పడుతుండడం కానీ అనుకోకుండా ఆ అకాల మరణాలు చెందుతూ ఉండడం కానీ చిన్న వయసులో వివాహం కాకుండా అకాల మరణం చెందుతూ ఉండడం కానీ ఇవన్నీ కూడా పితృదోషానికి కారణమవుతుంది. ఈ దోషం నుంచి పరిహారం కావాలి అంటే కనుక నేను చెప్పే పరిహారం మీకు అందులో విశ్లేషణ చేసుకుంటూ ఉంటుంది. తర్వాత మీకు అంతగా పరిహారం చెప్పడం జరుగుతుంది. ఇక్కడ అంతా కూడా చెప్పిన పరిహారం మీరంతా కూడా పాటిస్తే కనుక పితృదోషం పితృశాపం మాత్రమే దోషం కానీ బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. మేషరాశి జాతకులు కానీ మేషలగ్న జాతకులకు కానీ పితృదోషం పితృశాపం ఉంది అని చెప్పడం జాతకరీత్యా తెలుసుకోవడానికి ప్రధానంగా చూసుకోవాలంటే లగ్న చక్ర శాతం చతుర్థ స్థానంలో రాహు కానీ కేతు కానీ ఉండటం వల్ల కానీ చతుర్థంలో సూర్య భగవానుడు కానీ సూర్య రాహు కానీ ఉండడం కానీ 9వ స్థానంలో కానీ రాహు కానీ కేతు కానీ ఉండడం కానీ జరుగుతుంది కనుక దానికి పితృదోషం అంటారు. ప్రధానంగా ఒక శుభగ్రహాల యొక్క వీక్షణ లేకుండా ఉండడం కానీ ప్రధానంగా చూసుకుని శని భగవానంతా కూడా పరస్పరంగా సూర్య భగవానుడు యొక్క వీక్షణ ఉండడం కానీ ఈ యొక్క జరుగుతుంటే ఈ యొక్క గ్రహస్థితి కూడా పితృదోషం కారణమవుతుంది. ప్రధానంగా జన్మజాతకాన్ని విశ్లేషణ చేసుకోవడం దానికి పరిహారం చేసుకోవడం శీఘ్ర ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. మోక్షనారాయణ విధానం అంతా కూడా గోకర్ణ క్షేత్రంలో కానీ పీఠాపురం పుణ్యక్షేత్రంలో కానీ విశేషంగా ఆచరించడం వల్ల అనంత పుణ్య ప్రాప్తి జరుగుతుంది. ప్రధానంగా గోకర్ణ క్షేత్రానికి ప్రతిబంగా మొదటి స్థానాన్ని ఇచ్చారు. త్రయంబకేశ్వరంలో కానీ పీఠాపురం దగ్గర కానీ పాడగయ దగ్గర కానీ ప్రధానంగా చూసుకుంటే గయా క్షేత్రంలో కానీ బీహార్ దగ్గర విష్ణుపాదం క్షేత్రంలో కానీ ఈ పాదంలో అంతా కూడా ఈ యొక్క త్రికంఠ శ్రాద్ధ కార్యక్రమాలను అభివృద్ధి చేసుకోవడం, తిలతత్వాన్ని అభివృద్ధి చేసుకోవడం, స్వదాదేవి అంతా కూడా పితృదేవతకి అధిష్టాన దేవతగా ఉంటుంది. స్వదాదేవి ప్రీతికరంగా తిలతత్వాలను అభివృద్ధి చేయడం వల్ల ఈ యొక్క మోక్షనాథాన్ని దానం చేసుకోవడం వల్ల
పితృదోషము పితృశాపము స్త్రీ దోషం స్త్రీ శాపం గాని మాతృమూలకైన స్త్రీ దోషం గాని మాతృమూలకైన స్త్రీ శాపం గాని దీని నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతి అమావాస్య కలిగినంతా కూడా స్వయంగా దానం చేసుకోవాలి. పితృదేవతంతా కూడా తప్పకుండా ఆచరించాలి. పితృదేవతల ప్రీతికరంగా బ్రాహ్మణులకంతా కూడా ఈ యొక్క వేద బ్రాహ్మణోత్మకంతా కూడా బ్రాహ్మణానం మన దేవానం సాక్షాత్ నారాయణ స్వరూపాయ మహావిష్ణు స్వరూపం ఉన్న బ్రాహ్మణోత్మకంతా కూడా వీరంతా కూడా స్వయంగా దానం చేయడం దానం చేస్తుండడం ఫలదానం చేయడం దశదానం చేయడం వల్ల దేవదానం చేసుకోవడం వల్ల పితృదోషం నుంచి బయటపడతారు. సర్వే పితృణం శాశ్వత మోక్ష ప్రాప్త్యర్థం అని చెప్పేసి ఉంటుంది. గరుడ పురాణంలో చెప్పిన ప్రకారంగా ఎవరైతే దాన కార్యక్రమాలు అన్నదానం చేస్తూ ఉంటారో గోదానం చేస్తారో బ్రహ్మలోక ప్రాప్తి అవుతుండగా పితృదేవతలకంతా కూడా 27 తరాల దాకా బ్రహ్మలోకంలో స్థిర నివాసంగా ఉండడానికి అవకాశం కలుగుతుంది. అంత పుణ్యప్రాప్తి కలుగుతుంది అని చెప్పేసి అంటారు. శతవర్ష అశ్వమేధ యాగాన్ని చేసుకునే ఫలితం పితృదేవత ఆరాధన చేయడం వల్ల మీకంతా కూడా కోటి యజ్ఞాల ఫలితం కలుగుతుంది. సుఖమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. భోగరాజ్యమైన జీవితం లభిస్తుంది. సత్సంధానం లభిస్తుంది. శీఘ్ర సంతాన యోగం సిద్ధిస్తుంది. అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది. వంశాభివృద్ధి కలుగుతుంది. పితృదేవతలంతా కూడా ఆనందించబడతారంట. ఎవరైతే కనుక పితృదేవతలు ప్రీతికరంగా పితృదేవతలు గాని అమావాస్య రోజులు గాని ఈ యొక్క తిరగర్పణలు చేస్తూ ఉంటారు. ఈ యొక్క పిండకర్మాన్ని చేస్తూ ఉంటారు. ఎంత నువ్వులైతే ఒగురు పెట్టారో నా యొక్క పేర్ల మీద ఆ యొక్క భగవంతుడు చెప్తారట. భగవంతుడికి అంతా చెప్తారట నా యొక్క సంతతి నా యొక్క పిల్లలంతా కూడా నా కుమారులంతా కూడా నేను పెంచుకొని నాకంతా కూడా మోక్ష జ్ఞానం కలగాలి మోక్ష విద్య కలగాలి అని చెప్పి తిరగర్పణలో వదిలిపెట్టాడు. ఈ యొక్క పిండకర్మాలు చేశారు. శాతకర్మాలు పాటించి చేశారు. దానాది కార్యక్రమాలు చేశారు. మీరంతా కూడా ఎంత నువ్వులైతే అంత వదిలి పెట్టారు. ఆ యొక్క నువ్వులంతా వారికి కోటి రెట్లంతా పుణ్యప్రాప్తి కలిగే విధంగా క్షేత్రశాంతి అశ్వమేధ యాగాలు చేసుకున్న ఫలితం ఇచ్చే విధంగా అనుగ్రహించాలి అని చెప్పేసి ఆ భగవంతుడి కంటే కూడా నీ పూర్తిగా చెప్పడం జరుగుతుంది. నీ వంశాభివృద్ధి కలుగుతుంది. అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది. పుత్ర పౌత్రాది సమృద్ధి కలుగుతుంది. తద్వారా కంటే కూడా సంతాన యోగం సిద్ధించేది అన్న వ్యాపారంలో లాభాలు గురించాలన్నా పితృదోషం పితృశాపం నుంచి బయటపడడానికి ప్రయత్నం చేయండి. శ్రీనాథ్